హే గైస్, ఈ వీడియో మొత్తం లోనేవాల గురించి ఉంది. సో జాగ్రత్త, ఫస్ట్ నుంచి చూడండి. సో ఫస్ట్ పవాయి లేక్ పోయాము, అక్కడి నుంచి మళ్ళీ గ్రీన్ వాల్స్ నుంచి చక్కగా బూసి డ్యామ్కి వెళ్ళాము. బూసి డ్యామ్లో విజిట్ చేసి అక్కడ కొద్దిగా వచ్చేపు ఆడుకుని, సో అక్కడి నుంచి డైరెక్ట్గా మౌంటైన్కి వెళ్ళాను. టైగర్ మౌంటైన్ దాటి వెళ్ళాను ఇంకా పైకి. సో నేనైతే హైదరాబాద్ టు ముంబై బస్సు తీసుకుని డైరెక్ట్ ముంబైకి వెళ్ళిపోయాను. సో ఎందుకంటే నాకు ముంబైలో చిన్న వేరే వర్క్ ఉండే అండ్ వేరే విజిట్ చేయడానికి ముంబై విజిట్ చేసిన తర్వాత లోనేవాల వెళ్ళాను. సో ఇప్పుడు మనం వెళ్తున్నది ముంబై లోనేవాలలో ఉండే రోడ్ అనమాట. మొత్తం క్రాస్గా ఉంటుంది, పిల్లర్స్ వేసి కట్టింది ఉంటుంది గుట్టల పైన. సో ముంబైలో వెళ్ళిన తర్వాత నేను జూలో స్టే చేశాను, ఫ్రెండ్ రూమ్లో. సో జూ పార్క్లో నుంచి జూ బీచ్ ఉంటుంది అనమాట. సో బీచ్ చూసినట్లయితే ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి. అయితే గాయస్ నేను ఏం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ సౌండ్ తీసేస్తాను అన్ని వీడియోస్కి, ఎందుకంటే వైబ్ మీకు కూడా కనెక్ట్ కావాలి కాబట్టి. సో చిన్న మ్యూజిక్ యాడ్ చేశాను, ఏమనుకోకండి. బట్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ మాత్రం తీసేస్తాను. ఎంత డిస్టర్బ్ ఉన్నా కూడా అట్లే ఉంచుతాను. రియాలిటీ ఏం జరిగిందో మీరు ఫీల్ కావాలి కాబట్టి. సో ముంబైలో ఎక్కువ ప్లేస్లు విజిట్ చేయను, జస్ట్ నేను బీచ్ విజిట్ చేసి డైరెక్ట్గా నేను ముంబై నుంచి మళ్ళీ లోనేవాలకు బయలుదేరాను. సో దారిలో ఒక్కసారి గ్రీనరీ చూసి షాక్ అయిపోయాను, మొత్తం ఫిదా అయిపోయినా మొత్తము. సో మొత్తం అండర్ గ్రౌండ్ నుంచి ట్రైన్ వెళ్తుంటుంది ఇలా. సో ఈ వాటర్ ఫాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వాటర్ ఫాల్ నేను లాస్ట్కి మళ్ళీ పెడతాను. సో మొత్తానికి హోటల్ చేసుకున్నాను లోనేవాలలో. సో హోటల్లో అన్నీ ఉంటాయన్నమాట, ఇట్లా వాటర్ అన్నీ చిన్న చిన్న తినే ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో హోటల్ రూమ్ వచ్చేసి మొత్తం నాకు 2000 తీసుకున్నారు, ఎందుకంటే నేను వీకెండ్లో వెళ్ళాను. సో లోనేవాల ఎప్పుడైనా సరే వీకెండ్లో వెళ్తే అన్ని రూమ్ రెంట్లు పెరుగుతాయి అన్నమాట. సో అదే వీకెండ్స్లో అయితేనేమో, వర్కింగ్ డేస్లో అయితేనేమో మేబీ 1400-1300కి వచ్చేటాయి అనుకుంటా. బట్ రూమ్ చాలా కన్వీనియంట్గా అనిపించింది, బాగుంది, ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, అన్ని ఇచ్చాడు. ఎందుకంటే బెటర్ దొరికితే వేరే ప్లేస్లలో కానీ మనకు దొరికిందంటే కొద్దిగా మంచి గార్డెనింగ్ దొరికింది మనకు. సో ఇక్కడ మనం స్టే చేయబోతున్నాం. సో తర్వాత అయితే వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తున్నాం నేను చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మనకు వచ్చేసి ఇది మన హ్యాండ్ బ్యాగ్ అనమాట, ట్రావెలింగ్ బ్యాగ్. ఇందులో యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్ అండ్ చార్జర్ ఉంది. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా అక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చు. సో ఇందులో చూస్తున్నట్లయితే 2 కీరా, ఆకలి అయితే మధ్యలో తినడానికి. ఇది మనకు సెల్ఫీ స్టిక్. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే వర్షం వస్తే వాటర్ ప్రూఫ్ అనమాట, మొబైల్ పెట్టుకోవడానికి. సో అట్లాగే ఒకటి హ్యాండ్ టవాల్ తీసుకున్నాను, తడిసిపోతే ఎట్లా కాబట్టి తల తుడుచుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి పవర్ బ్యాంక్ ఉంది సపోర్ట్గా, ఛార్జింగ్. అండ్ ఇంకో వెట్ టిష్యూ తీసుకున్నాను చూసుకోవడానికి, ముఖం చూసుకోవడానికి. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి చెత్త పెట్టుకోవడానికి ఉంటుంది బ్యాగ్ నాది, కింద ఎక్కడ పడేయాను నేను. సో ఇక్కడ ఏముందా, ఓకే. సో ఇక్కడ ఎయిర్పాడ్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఒక ఛత్రి ఇది తీసుకొని బయలుదేరుతాను ఇప్పుడు. సో చూద్దాం ఏమవుతుందో. సో లోనేవాల హోటల్ నుంచి డైరెక్ట్ నేను లొకేషన్కి బయలుదేరుతున్నాను. కార్ రెంట్ తీసుకున్నాను, వాడు మొత్తం ఒక 5000 తీసుకున్నాడు. రోజు మొత్తం నింపుతాను మాట్లాడుకున్నాను. సో బెటర్ అనిపించింది, ఎందుకంటే తెలిసిన వ్యక్తి కొద్దిగా. అక్కడ వెళ్ళిన తర్వాత పరిచయం అయ్యాడు. సో ఈ హైవే ఏంది అంటే మన హైదరాబాద్ టు ముంబై హైవేని. అక్కడ నుంచి కొద్దిగా డైవర్స్ అయ్యి మనం పక్కకి వెళ్ళిపోవాలి అంటే లొకేషన్కి వెళ్ళాలి అంటే. సో మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఈ గ్రీనరీకి చూసి నాకు ఆకలి కూడా అవ్వలేదు. మొత్తం ఆ రోజు మొత్తం ఫుడ్ లేకుండా ఫుల్ నవ్వుతూనే ఉన్నాను మొత్తం అవి చూసి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది.
సో ఇవి ఏంటంటే 2 కొండలు, ఒక కొండ ఉంటుంది మధ్యలోకించి రోడ్ ఉంటుంది అనమాట. సో దీనికి గ్రీన్ వాల్స్ అంటారు. సో మొత్తం గ్రీనరీ పాకురు పట్టినట్లు ఉంటుంది సైడ్లకు. బట్ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో అక్కడి నుంచి నేను ఏం చేసిన అంటే పవనా డ్యామ్ అని నాకు బోటింగ్ కావాలని అడిగిన అనమాట డ్రైవర్కు. నేను బోటింగ్ వెళ్తా అంటే పవనా లేక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకెళ్తానా అని తీసుకెళ్తుండే. ఇది పవనా లేక్ అనమాట. దీంట్లో కనీసం ఒక 70 గ్రామాలు మొత్తం మునిగిపోయాయంట ఈ లేక్లో. చాలా పెద్ద లేక్ అనమాట. హలో హాయ్ గాయ్స్, సో మనం ఇప్పుడు బోటింగ్కి వచ్చామన్నమాట. ఇగో బోటింగ్ ప్లేస్ ఇది. సో కొన్ని ఫోర్ట్లన్నీ క్లోజ్ చేశారనమాట. సో అందుకే బోటింగ్కి వెళ్దామని బోటింగ్కి వచ్చాను. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. चलो राइट राइट। डर लग रहा है यार। సో మీరు చూసినట్లయితే జస్ట్ ఐఫోన్స్ తోటే తీసిన వీడియో ఇది. సో ఎక్కువ క్లారిటీ లేదు, అది లేదని ఏమనుకోవద్దు. జస్ట్ లొకేషన్ చూడండి, ఫీల్ కండి అంతే. నిజంగా చెప్పాలంటే నాకు ఈత రాదు కాబట్టి చాలా భయం అయింది. బట్ స్విమ్మింగ్ జాకెట్ ఒకటి ఉందన్న ఒక ధైర్యంతో అట్లా గంతులేస్తున్నాను అంతే. బట్ ఏదేమైనా మనం ఎంజాయ్ చేయడానికి వెళ్ళినాము. ఆ హ్యాపీనెస్ వేరు, ఆ హ్యాపీనెస్ని పూర్తిగా ఆస్వాదించాలంతే. సో అందుకే కళ్ళు మూసుకొని ఫుల్ ఎంజాయ్ చేసి పడేసిన. ఏదన్నా మన మంచికే. సో ఇక్కడ బోటింగ్ రేట్స్ ఏంటంటే అండి, మనం సింగిల్గా స్పీడ్గా వెళ్ళే ఒక వెహికల్ ఉంటుంది, అది డ్రైవర్ వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తారు, మనం ముందర పట్టుకోవాలి. సో దానికైతేనేమో 800 ఉంటుంది. అదే 4 మెంబర్స్ కలిసి బోటింగ్కి వెళ్తేనేమో ఒకళ్ళకు 400 ఉంటుంది. అదే 8 మెంబర్స్ అయితేనేమో 200 ఉంటుంది. సో మన ఇష్టం ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. నేను 400 చూజ్ చేసుకున్నాను అనమాట. 4 కలిసి వెళ్ళిపోయాం. సో ఇక్కడ బోటింగ్ అయిపోగొట్టుకొని మళ్ళీ రిటర్న్గా బయలుదేరినప్పుడు అక్కడ దారిలో చాలా దూరం నుంచి పైనుంచి వాటర్ ఫాల్ ఉందన్నమాట. సో నేను దాని దగ్గర తీసుకెళ్ళండి అంటే ఏమైందంటే, మీరు చూడండి వాటర్ ఫాల్ ఎంత పైనుంచి ఉందో. సో అదే అనమాట, అంటే మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత చాలా కిందికించి పడ్డట్లా కొట్టినాయి నాకైతే. కానీ దూరంకి చూస్తే చాలా పైనుంచి కొట్టినాయి అవి. సో ఎనీవే గ్రీనరీ మంచిగా ఉంది, ఒక చిన్న విలేజ్ ఉంది ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. देखो चिक्कड़ से ऐसा आना है, पता है। चलो अभी हम एक प्लेस पे विजिट किया है, तो अभी रिटर्न जा रहे हैं हम। देखो कितना रहता है, तकलीफ होता है, रिस्क होता है, फिर भी निकालना पड़ता है वीडियो आपके लिए, अंते ना। तो मुझे लग रहा है मिनी केरला है मुन्नार। घर में से निकलना है, दे ये घर में से निकल जाएगा अभी हम। సో
సో అక్కడ నుంచి బయలుదేరిన నేను టైగర్ పాయింట్ అంటే చాలా హైయెస్ట్ పీక్ అనమాట అది లోనేవాల హిల్స్లలో. సో హైయెస్ట్ హిల్స్కి వెళ్ళడానికి నేను బయలుదేరాను ఇప్పుడు. సో చూడండి మొత్తం ఎటు చూసినా వాటర్ ఫాలే ఉంటాయి దారిలో. మన కొండ పెద్ద ఉంటుంది కదా, వాటర్ పైన వర్షం పడుతుంటే వాటర్ పడడమే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే మాకు కొద్దిగా ట్రాఫిక్ టచ్ అయింది. సో సింగిల్ రోడ్ లాగా అనిపించింది కాబట్టి సో మొత్తానికి మేము పాయింట్ సైడ్ వెళ్ళిపోతున్నాము. సో వెళ్ళిన తర్వాత అక్కడ క్లౌడీగా ఉంది మొత్తము. వెళ్తుంటే నాకైతే కార్లో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. నేను ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్లు అనిపించింది. జస్ట్ ఫీల్ అదే అంతే. అందుకే ఇక్కడ ఎడిట్ చేయాలని ఉన్నట్లు పెట్టేశాను. సో మీరు కూడా అది మొత్తం ఫీల్ కండి ఎంత క్లౌడీగా ఉందో. उन लोगों को पहली बार आता है ना, कहाँ लोकेशन है वहाँ पे गाड़ी लगाओ, फोटो लिखो। आगे जो पॉइंट्स है ना उधर सब चार्जेस 100 रुपीज है, इधर ही रुकते हैं लोग। సో ఇది కావాలి పోయి ఇదే కావాలి కదా మనకు. పొగలుగా వెళ్ళిపోతున్నాయి చూడు మేఘాలు. చూడు ఎంత బాగున్నా చూడండి లొకేషను. సో ఇది ఇప్పుడు టైగర్ పాయింట్ అనమాట. ఇక్కడ మనుషులే కనబడరు మొత్తము. కాకపోతే నేను ఇంకా పైకి వెళ్తున్నాను. డ్రైవర్ నేను రిక్వెస్ట్ పెట్టడం వల్ల అన్న నువ్వు ట్రావెలర్ ఉన్నావు కాబట్టి నీకు ఇంకా పైకి తీసుకెళ్తాను, అది నా ఫేవరెట్ ప్లేస్ అన్న అని తీసుకెళ్తున్నాడు అనమాట. సో లెట్స్ సీ ఆఫ్టర్ గోయింగ్ దేర్. पहली बार एक्सपीरियंस कर रहा है यही है क्या टाइगर पॉइंट? సో మీరేమనుకోకండి, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొచ్చు ఈ వీడియోను, కానీ ప్రాబ్లం ఏంటంటే క్లారిటీ మిస్ అవుతుంది. నేను చేసిన కష్టం కూడా వృధా అవుతుంది. కాబట్టి మీకు నిజంగా ముందుకు చేయాలి అనుకుంటే మీరు ఈ వీడియో చూసేటప్పుడే కొద్దిగా మీరు ఫార్వర్డ్గా చేసుకోండి. కానీ నేనైతే ఎడిటింగ్లో ఫార్వర్డ్ చేస్తానేనండి. నేనైతే ఎడిటింగ్లో ఫార్వర్డ్ చేస్తాను. సో ఉన్నట్లు సో మొత్తానికి టైగర్ పాయింట్ దాటి ఇంకా పైకి వచ్చాము మనం. చాలా పెద్ద కొండ ఇది. సో దానిపైన మొత్తం ఈ ఫాగ్ వచ్చేసింది మొత్తం. చూడండి మీరు. మళ్ళీ ఇది క్లియర్ అయిన తర్వాత కూడా చూపిస్తాను, అది రెండు అబ్జర్వ్ చేసుకోండి మీరే చూడండి. వెరీ నైస్ లొకేషన్. బడియా మొత్తం ఇంకా ఏంది మేఘాలు. సో మీరు వెళ్ళినప్పుడు కొద్దిగా గ్రిప్ ఉన్న షూ వేసుకొని వెళ్ళండి. నా షూకు కొద్దిగా గ్రిప్ లేకుండే కాబట్టి కొద్దిగా స్లిప్ అయినాయి నాకు. పడితే ఇంకంతే చాలా దెబ్బ తగులుతుంది. మళ్ళీ తలగిలకు తగిలితే అంతే గోయిందా.
కాబట్టి ఎప్పుడైనా సరే ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కింద నోప్స్ ఉన్న షూ వేసుకుని వెళ్ళండి, నాకు ఎక్స్పీరియన్స్ అయింది. జనరల్గా ఇక్కడ నుంచి చూస్తే మనకి ఏం కనిపిస్తలేదు, కానీ ఇక్కడ చాలా పెద్ద లోయ ఉంటుంది. సో అది కొద్దిగా ఇక్కడ ఫాగ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత మీకు కనిపించేటట్లు చూపిస్తాను నేను. కిందికి చూడొచ్చు, ఏం కనిపించదు చూడు. సో ఇదండి నాకు కావాల్సిన స్వర్గం. సో ఆ ఫాగ్ మొత్తం క్లియర్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఒక 10 minutes 20 minutesలో ఇట్లా క్లియర్ అయిపోయింది మొత్తం. హలో హే గాయస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు మొత్తం క్లౌడ్స్ మొత్తం మన పైకి వచ్చేస్తున్నాయి. ఒకసారి చూడండి, మొత్తం ఇంతకుముందు మంచి క్లియర్గా ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఫాగ్తో మొత్తం క్లోజ్ అయిపోయింది. మొత్తానికి మంచి ప్లేస్కి వచ్చామన్నమాట, సూపర్ ప్లేస్. మీకు నేను మొత్తం లొకేషన్లో పెట్టేస్తాను. సో మొత్తం డీటెయిల్గా పెట్టేసాను. సో ఇప్పటి వరకు చాలామంది అరే బన్నీ నీకు ఎందుకురా మంచిగా చదువుకున్నావు, ఏదైనా జాబ్ చేసుకుని హాయిగా శాలరీ వస్తుంది, తిని ఉండి ఎంజాయ్ చేయరా ఫ్రెండ్స్ తోటి అంటారు. బట్ నాకేమో తెలియదు, ఎప్పుడు ఈ నేచర్ మిన్నే పడి అక్కడ ఇక్కడ వెళ్ళడం విజిట్ చేయడం అంటేనే ఇష్టం. మనసు అస్సలే పట్టదు ఇంటికాడ ఉంటే. సో అందుకబట్టి ఎవరు చెప్పినా మాట వినకుండా నేను ఎక్కడంటే అక్కడ ట్రావెల్ చేస్తూనే ఉంటాను. నా జీవితం మొత్తం ఇట్లాగే ఉంటుంది, నా లైఫ్ మొత్తం. సో జాబ్ చేయడము ట్రావెల్ చేయడం అంతే, తర్వాత ఏదన్నా ఉండదు. చూడండి ఎంత క్లియర్ అయిపోయిందో మొత్తం ఇది ఇప్పుడు. సో ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో సడన్లీగా టపా 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 చినుకులు మొదలైపోయి చిన్న చిరుజల్లులు వస్తున్నాయి. సో అది కూడా ఒక కాఫీ తీసుకొని మేము మస్తు ఫీల్ అయ్యకుంటా మంచి ఎంజాయ్ చేసుకుంటా అది కూడా ఆస్వాదించాము. సో టైగర్ పాయింట్ కంటే ఇంకా పైకి వెళ్ళాలని చెప్పాను కదా. సో వచ్చేటప్పుడు దారిలో మళ్ళీ టైగర్ పాయింట్కి వచ్చి చూసాము. సో ఇది టైగర్ పాయింట్ అనమాట. సో లోనే వాళ్ళు టైగర్ పాయింట్ లొకేషన్ ఇది గుర్తుపెట్టుకోనండి. ఇక్కడ టైగర్ పాయింట్ దగ్గర మంచిగా మనకు అన్ని పార్కింగ్ కూడా ఉంటాయన్నమాట. మనం కారు ఏదైనా తీసుకుని వచ్చినా కూడా పార్కింగ్ ఉంటుంది. ఓకే చూడండి, మొత్తం హిమాలయాల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో నేను ఇక్కడ కనీసం 2 గంటలు ఇక్కడ స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కార్ డ్రైవర్కి ఓకే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, వేరే ప్లేస్కి వెళ్దాం నాడు, ఇంకా టైం అయిపోతుందని అక్కడ నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టాము. సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్లేస్ ఏంది అబ్బా అంటే దారిలో వదిలేసిన బూషి డ్యామ్. సో బూషి డ్యామ్ గురించి మీకు తెలిసిందే ఉన్నది, రీసెంట్గా ఒక ఫ్యామిలీ కూడా అందులో కొట్టుకొని వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మనం వెళ్ళబోయేది బూషి డ్యామ్ అనమాట. సో బూషి డ్యామ్ అంటే మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాము, జస్ట్ స్టెప్స్ మీద ఉండి అక్కడ ఎంజాయ్ చేసి వస్తాము. సో నాతో పాటు ఎవరు లేరు కాబట్టి పెద్ద అక్కడేమి ఎంజాయ్ చేయలేను నేను. ఇంకొకటి వాటర్ దగ్గర ఎక్కువ నేను ఆడుకోను. సో జస్ట్ అక్కడ వెళ్ళి అక్కడక్కడ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడి వచ్చేసిన. సో ఆర్మీ లవర్స్ గురించి చెప్తున్నాను. లోనే వాళ్ళనే ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఉంటాయి, ఎయిర్ ఫోర్స్ అండ్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్స్. ఇది ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ అనమాట. సో మీరు ఇక్కడ చూసినట్లయితే సో ఈ కొద్ది ముందుకు వెళ్తే ఇంకా బూషి డ్యామ్ ఉంటుంది అనమాట.
సో మొత్తానికి బూషి డ్యామ్ వాటర్ ఫాల్ దగ్గరికి మనం వెళ్తున్నాము. సో అక్కడ రోడ్ మీద వెహికల్ పార్కింగ్ చేసి సో ఇట్లా మనము వేరే దారిలో వెళ్ళాలన్నమాట. ఇట్లా వాటర్ వచ్చినాయి అబ్బా, వాటర్ లెక్కించే పోవాలి నా ఇప్పుడు నేను. ఇక వెళ్దాం. సో మనకి ఇంకో దారి ఇటు నుంచి కూడా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే అట్లా వాటర్ నుంచి బాగా నడవాలి కాబట్టి అట్లా రాకుండా ఇలా వచ్చినాము, ఇలా పోదాం. ఏమున్నదో అర్థమైతే లేదు రా భయ్, ఒర్రుడు అయితే ఒర్రుతా. అదే నాకైతే ఏం కళ్ళబడతలేదు ఇక్కడ. బూషి డ్యామ్ అని ఏముంది ఇక్కడ, మేకలు వస్తే దావుతున్నట్లా. సో మొత్తానికైతే బూషి డ్యామ్ దగ్గరకు వచ్చినాము. అక్కడ ఆడుకుంటారు జనాలు అక్కడ. సో ఇక్కడ కూడా ఆడుకోవచ్చు, మన ఎత్తిపోతలు ఆడుకున్నట్టు. ఏ గైస్, ఇదే బూషి డ్యామ్. బూషి డ్యామ్ దగ్గర వాటర్స్ ఇట్లా పడుతుంటాయి. అక్కడ వెళ్ళి కూర్చొని ఫోటోలు దిగుతారు, ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్ అయితే మస్తుగా ఒకరి మీద ఒకరు వాటర్ చల్లుకుంటారు. సో మీరు చూడొచ్చు, సూపర్ లొకేషన్. ఇది ఇంకో లొకేషన్ అన్నమాట. సో నా సజెషన్ ఏంటంటే బూషి డ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో వెళ్ళడం మంచిది అనమాట. ఒక 3-4 ఉంటే మంచిగా అక్కడ వాటర్లో ఆడుకోవచ్చు. సో ఒకరి మీద ఒకరు చల్లుకోవడం ఏదన్నా చేయొచ్చు, కానీ మంచిగా ఎంజాయ్ ఉంటుంది. నేను ఒక్కరిని వెళ్ళినా కాబట్టి వాటర్లో ఆడలేను నేను. ఇంకో టైం కూడా లేకుండా వెట్ అయిపోతే చేస్తాను. రిటర్న్ వచ్చేసినట్టుంది. గాయస్, ఇదే బూషి డ్యామ్ చూడండి. సో ఇది డ్యామ్ అనమాట, మెయిన్ డ్యాము. సో మొన్న రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక వీడియో వైరల్ అయింది. ఏమైందంటే వాటర్ ఫాల్ దగ్గర నిలబడితే మొత్తం 5 మంది కొట్టుకుని పోయారు. అవి ఈ వాటర్ ఫాల్ దగ్గర అనమాట. సో ఇక్కడ వాటర్ ఫాల్ వస్తున్నాయి చూడండి. ఇగో సో ఏంటంటే పైన వర్షం పడుతుంటుంది. ఇగో ఇట్లా అనమాట. పైన వర్షం పడుతున్నప్పుడు కింద మనం ఆడుకుంటే అక్కడ నుంచి వాటర్ ఒకేసారి వస్తాయన్నమాట. 5 మంది కొట్టుకుని పోయారు. అది చూపిస్తా వీడియో మీకు. మెట్లు ప్రే చేశారు కాబట్టి మెట్ల నుంచి వాటర్ పోతుంటాయి, మంచిగా ఎంజాయ్ చేస్తారండి. చూసారు కదా. సో మనం ఇంకో ప్లేస్కి వచ్చినాము. సో విచ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్. ఫ్రెండ్స్ తోట అసలు మంచిగా ఆడుకోవచ్చు. సో మనకు ఆడుకునే ఓపిక కాబట్టి సోలో వచ్చినాం. బాయ్ బాయ్ బాయ్. సో అందరు గుంపు వచ్చినా అన్న ఒక్కడే పోతాడు, అయినా ఇట్లుంటుంది అనమాట మనతోటి. సో వాళ్ళతో నేను ఎంజాయ్ చేసి వచ్చిన. వెరీ ఎక్సైటెడ్ ప్లేస్. ठंडा है यार, मस्त लगा है, मस्त मजा लगा है यार. సో ఇది లాస్ట్ పాయింట్ అనమాట నేను వచ్చింది. ఇది ఏంటి అంటే ముంబై నుంచి లోనేవాలా వస్తుంటే వాటర్ ఫాల్ వ్యూ పాయింట్ అని అంటారు. ఈ కొండ మొత్తం వాటర్ ఫాలే వస్తుంటాయి అనమాట. అక్కడ దూరంలో చూసినట్లయితే కను వాటర్ ఫాల్ అది. సో కాబట్టి ఇది కనువ వాటర్ ఫాల్స్ అనమాట. సో చాలా పెద్ద వాటర్ ఫాల్ ఇది. మేబీ ఇంచుమించు 1 కిలోమీటర్ పైనుంచి పడతాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. సో మంచి వ్యూ లొకేషన్ ఇది. లాస్ట్ ఇంకా నాకు అప్పటికి అలసిపోయాను నేను. యాక్చువల్గా 2-3 డేస్ ట్రిప్ కానీ 1 డేలో కవర్ చేశాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మొత్తానికి మనం ఇంకో లాస్ట్ వ్యూ పాయింట్కి వచ్చాము. అదేంటంటే డ్యూక్ నోస్ అంటారు అనమాట. DUKE డ్యూక్ నోస్ అని ఇది.
చాలా మంచిది ఇది కూడా, బట్ బ్యాక్ సైడ్ నుంచి దాని పై. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. సో యువర్స్ బన్నీ, మీకై నా ప్రయాణం. ఖచ్చితంగా అన్నీ ఇంకా నెక్స్ట్ అప్డేట్ కూడా ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ కదా. కామెంట్ పెట్టండి, మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. బాయ్, సీ యూ, టేక్ కేర్, బాయ్.